ఎందుకంటే ఒక దినమందు ప్రతి మానవుడు కూడా చనిపోవాలి. అనేక మంది చనిపోయారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు మనందరం కూడా చనిపోయాలి. ఈరోజు నేను మాట్లాడుచున్న నేనైనా ఈ రోజు రేపు కూడా నాకు తెలియదు, ఎందుకంటే ప్రభు పిలుపు ఎప్పుడో తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి దేవుని బిడ్డలారా. అయితే విడిచిపెట్టినప్పుడు చూడండి, మన యొక్క దేహం అయితే అలాగే ఉంటుంది, చలనం లేకుండా. ఎందుకని? దానిలో ఆత్మ లేదు కాబట్టి. ఎందుకని? లేఖనం సెలవిస్తుంది, ఆత్మ దేవుని దగ్గర నుంచి దయచేయబడింది కాబట్టి మరలా అది దేవుని యొద్దకే చేరుతుందంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందో మనిషి ఏమైపోతాడంటే శవంగా మారిపోతాడు. కానీ దేవుని బిడ్డలారా, వెళ్ళినటువంటి ఆత్మ మార్గము ఒకటి కాదు కానీ 2 మార్గాలు ఉన్నాయి. ఒక నిత్య స్వర్గమైనటువంటి పరలోక రాజ్యము, అక్కడ ప్రభు యేసుక్రీస్తు నివాసం చేస్తూ ఉన్నారు. మరొకటి నిత్య నరకమైనటువంటి లోకం. దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు నమ్మి